హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? స్కిన్ ఇన్ నియోనేట్స్ అండ్ ఇన్ఫెంట్స్. 1 month లోపున్న బేబీస్ ని నియోనేట్స్ అని అంటాం. 1 year లోపున్న బేబీస్ ని ఇన్ఫాంట్స్ అని అంటాం. నియోనేటల్ స్కిన్ ఈస్ ఫుల్లీ డెవలప్డ్, సిమిలర్ టు దట్ ఆఫ్ అడల్ట్ స్కిన్. కానీ థిక్నెస్ మాత్రం సగమే ఉంటుంది అడల్ట్ స్కిన్ తో పోలిస్తే. ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అండ్ హైడ్రేషన్ విల్ బి మోర్ దాన్ ద అడల్ట్ స్కిన్ ఫర్ ఫ్యూ డేస్ అంటిల్ స్ట్రేటమ్ కార్నియం మెచ్యూర్స్. 2 to 4 weeks కంతా మెచ్యూర్ అయిపోయి ఎఫెక్టివ్ ఫిజియలాజికల్ బేరియర్ ఫామ్ అయ్యి ట్రాన్సెపిడల్ వాటర్ లాస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతుంది. అంతవరకు దేర్ విల్ బి మోర్ ట్రాన్సెపిడర్మల్ వాటర్ లాస్. థర్మోరెగ్యులేటరీ మెకానిజమ్స్ ఆర్ ఫంక్షనల్లీ యాక్టివే, కానీ ఇట్ విల్ గెట్ ఈజీలీ ఎగ్జాస్టెడ్, సో మోర్ ప్రోన్ టు హైపో అండ్ హైపర్ థర్మియా. స్వెట్టింగ్ పుట్టినప్పటి నుంచే ఇట్ విల్ బి ప్రెసెంట్. సీబమ్ సెక్రీషన్ విల్ బి ఈక్వల్ టు దట్ ఆఫ్ అడల్ట్స్ అంటిల్ ఫస్ట్ వీక్. ఎందుకు అంత ఎక్కువ సీబమ్ సెక్రీషన్ ఉంటుందంటే బికాస్ ఆఫ్ మెటర్నల్ ఆండ్రోజన్స్. ఆ తర్వాత ఆబ్వియస్లీ తగ్గిపోతుంది అంటిల్ ప్యూబర్టీ. మళ్ళీ ప్యూబర్టీలో మనకి ఆండ్రోజన్స్ డెవలప్ అయ్యి మళ్ళీ సీబమ్ సెక్రీషన్స్ డెవలప్ అవుతాయి. స్కిన్ సర్ఫేస్ pH ఈస్ హయ్యర్ ఇన్ ఫస్ట్ వీక్, దెన్ రెడ్యూసెస్ అండ్ బికమ్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ అడల్ట్స్. క్యూటేనియస్ వాస్కులేచర్ ఫుల్ గా ఫామ్ అవడానికి 3 to 5 months పడుతుంది. అంతవరకు దేర్ విల్ బి అన్ఆర్గనైజ్డ్ కెపిల్లరీ నెట్వర్క్స్, absent capillary loops ఎక్సెప్ట్ ఇన్ నెయిల్ బెడ్స్, పామ్స్ అండ్ సోల్స్. అక్కడ మాత్రం బాగానే డెవలప్ అయి ఉంటుంది క్యాపిల్లరీ లూప్స్. మైక్రోబయాటా వచ్చేసి మైక్రోకోకస్ స్పీసీస్ ఈస్ మోర్ కామన్ దాన్ ఇన్ అడల్ట్ స్కిన్. అంబులికస్ అండ్ నోస్ ఈస్ కాలనైజ్డ్ బై స్టాఫ్ ఆరియస్ ఆర్ స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్. లానిగో హెయిర్ మనందరికీ తెలిసిందే. సాఫ్ట్, ఫైన్, షార్ట్, నాన్ పిగ్మెంటెడ్ హెయిర్ ప్రెసెంట్ ఇన్ ఫీటసెస్ అండ్ న్యూ బార్న్స్. ఇంకా 30% ఆఫ్ నియోనేట్స్ లో కూడా ఈ లానిగో హెయిర్ అనేది ఉంటుంది. నెయిల్స్ ఫ్లాట్ ఓవర్ ఫింగర్స్, ట్రయాంగులర్ ఓవర్ టోస్, absent లున్యులా. కమింగ్ టు ఫిజియోలాజికల్ చేంజెస్ ఇన్ నియోనేట్స్. ఫస్ట్ వన్ వర్నిక్స్ కేసియోజా. వైటిష్ గ్రీజీ ఫిల్మ్ ఓవర్ స్కిన్ సర్ఫేస్. ఇది వచ్చేసి షార్ట్ లివ్డే, వెంటనే ఇట్ విల్ డ్రై rapidly and starts to flake off in few hours after birth. Next, cutis marmorata, marbling of skin, which is a physiological response to cold and disappears on rewarming. కోల్డ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు డెవలప్ అవుతుంది. ఏదైతే కోల్డ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు డెవలప్ అవుతుందో రీవార్మింగ్ చేయగానే తగ్గిపోతుంది. మార్బ్లింగ్ అంటే ఏంటి? రెటిక్యులేట్ బ్లూ వాస్కులర్ ప్యాటర్న్ ఆఫ్ స్కిన్ నే మార్బ్లింగ్ అని అంటాం. నెక్స్ట్, మినియేచర్ ప్యూబర్టీ డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లెజెంటల్ అండ్ మెటర్నల్ హార్మోన్స్ ఆన్ ఫీటస్, which leads to features like enlarged clitoris, genitalia and mammary glands, which will disappear by 2 to 4 weeks. ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ ఎక్కువ రోజులు ఏమి ఉండదు, 2 to 4 weeks అంతా తగ్గిపోతుంది. ఈ ఎన్లార్జ్డ్ మ్యామరీ గ్లాండ్స్ కొన్నిసార్లు మిల్క్ ని సెక్రీట్ చేస్తుంది. ఆ మిల్క్ నే మనం విట్స్ మిల్క్ అని అంటాం. మోస్ట్లీ సీన్ ఆన్ day 2 to day 3. మళ్ళీ ఇది కూడా వెంటనే తగ్గిపోతుంది. ఈ ప్యూబర్టల్ చేంజెస్ అన్ని డెవలప్మెంట్ ఆఫ్ క్లైటోరిస్, జెనైటేలియా చిన్న బేబీలోనే చూస్తున్నాం కాబట్టి దీన్ని మినియేచర్ ప్యూబర్టీ అని అంటాం. పెరిఫెరల్ సైనోసిస్. సైనోసిస్ అంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్. పెరిఫెరీస్ లో చూస్తాం కాబట్టి యాక్రోసైనోసిస్ అని అంటాం. ఎక్కడెక్కడ చూస్తాం? పామ్స్, సోల్స్, అరౌండ్ మౌత్. పెరిఫెరల్ సైనోసిస్ ఈస్ ఏ నార్మల్ ఫినామినన్ ఇన్ ఫుల్ టర్మ్ న్యూ బార్న్ డ్యూరింగ్ ఫస్ట్ 2 days. ఫస్ట్ 2 days లో పెరిఫెరల్ సైనోసిస్ నార్మలే. అలా కాకుండా 2 days కన్నా ఎక్కువ ఉన్న పెరిఫెరల్ సైనోసిస్ ప్లస్ సెంట్రల్ సైనోసిస్ కూడా ఉంటే అది మాత్రం అబ్నార్మల్, నార్మల్ కాదు. ఫిజియోలాజికల్ స్కేలింగ్. సూపర్ఫిషియల్ డిస్క్రామేషన్ ఈజ్ సీన్ ఇన్ 75% ఆఫ్ నార్మల్ నియోనేట్స్. మెయిన్ గా ఈ ఫిజియోలాజికల్ స్కేలింగ్ ఎక్కడెక్కడ చూస్తాం? అరౌండ్ యాంకిల్స్, హ్యాండ్స్ అండ్ ఫీట్. సక్కింగ్ బ్లిస్టర్స్ ఆన్ లిప్స్, ఫింగర్స్, ఫోర్ ఆర్మ్స్ అట్ బర్త్. వై? డ్యూ టు విగరస్ సక్కింగ్ ఇన్ యూటరో. బేబీ యూట్రస్ లో ఉన్నప్పుడే విగరస్ సక్కింగ్ చేయడం వల్ల ఈ లిప్స్ మీద, ఫింగర్స్ మీద, ఫోర్ ఆర్మ్స్ మీద పుట్టినప్పుడు బ్లిస్టర్స్ కానీ ఎరోషన్స్ కానీ చూస్తాం. సెబేషియస్ గ్లాండ్ హైపర్ట్రోఫీ. ఎందుకు సెబేషియస్ గ్లాండ్ హైపర్ట్రోఫీ వస్తుంది అంటే సేమ్ రీజన్, బికాస్ ఆఫ్ మెటర్నల్ ఆండ్రోజన్స్. ఎలా ఉంటుంది వస్తే? యూనిఫామ్, మల్టిపుల్, yellowish, పిన్ పాయింట్ పాప్యూల్స్, మెయిన్లీ ఆన్ అప్పర్ లిప్స్, నోస్, cheeks and forehead.
40% ఆఫ్ కేసెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ మిలియా. మిలియా ఎలా ఉంటుంది? గ్లోబ్యులర్ వైటిష్ ప్యాప్యూల్స్. ఈ ఎల్లో ప్యాప్యూల్స్, వైటిష్ ప్యాప్యూల్స్ ఫేస్ మీద కామనే, ఫిజియలాజికల్ చేంజే. ఇట్ విల్ సబ్సైడ్ విత్ ఇన్ ఏ వీక్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. హెయిర్ షెడ్డింగ్ ఇన్ ఇన్ఫెన్సీ occurs in 2 waves of hair loss and regrowth from front to back. Finally, a typical mosaic pattern develops by 1 year. Harlequin color change, పేర్లోనే ఉంది, కలర్ చేంజ్ అవుతుంది బేబీ. Whenever it lies on its one side, upper half turns to pale, lower half to deep red. Seen in 15% during first week. సో ఫస్ట్ వీక్ అప్పుడు మాత్రమే ఈ కలర్ చేంజ్ నార్మల్. ఇఫ్ ఇట్ పర్సిస్ట్ మోర్ దాన్ 4 weeks, ఇట్ ఈస్ హింటింగ్ టువర్డ్స్ ఏ కార్డియోవాస్కులర్ అనామలీ. ఈచ్ కలర్ చేంజ్ 15 seconds to 20 minutes ఉంటుంది వస్తే. నెక్స్ట్ కలర్ చేంజ్ రెడ్నెస్. రెడ్నెస్ ఏమని అంటాం? ఎరిథిమా నియోనెటోరమ్. ఎందుకు వస్తుంది? జనరలైజ్డ్ హైపరీమియా వల్ల. క్యాన్ అపియర్ ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ బర్త్ అండ్ ఫేడ్స్ స్పాంటేనియస్లీ ఇన్ 1 to 2 days. సో పుట్టినప్పుడు నార్మల్ గానే ఉన్న ఫ్యూ అవర్స్ లో రెడ్ గా అవ్వచ్చు బేబీ బాడీ మొత్తం. Then it will go spontaneously within 1 to 2 days. Next, neonatal occipital alopecia appears at birth or in 2 months. పుట్టినప్పుడు కానీ విత్ ఇన్ 2 months లో ఆక్సిపిటల్ హెయిర్ మొత్తం పోవచ్చు. ఆల్రెడీ చెప్పాను ఫ్రంట్ నుంచి బ్యాక్ కి హెయిర్ పోయి మళ్ళీ వస్తుందని. సో అబ్జల్యూట్లీ నార్మల్, మళ్ళీ వచ్చేస్తుంది. ఈ చేంజెస్ అన్నిటిని మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్క వెర్నిక్స్ కేజియోసా మాత్రం గుర్తొచ్చిన ఎగ్జామ్ లో చాలు. దీని నుంచే ప్రతిదీ డిరైవ్ చేసుకునేలాగా అరేంజ్ చేసి పెట్టాను. ఈ సితో క్యూటిస్ మార్మొరాటా, ఈ ఎంతో మినియేచర్ ప్యూబర్టీ, ఈ పితో పెరిఫెరల్ సైనోసిస్, ఫిజియోలాజికల్ స్కేలింగ్, ఎస్తో సక్కింగ్ బ్లిస్టర్స్, సెబేషియస్ గ్లాండ్ హైపర్ట్రోఫీ అండ్ మిలియా. ఈ హైపర్ట్రోఫీలో ఉన్న హెచ్తో హెయిర్ షెడ్డింగ్ ఇన్ ఇన్ఫెన్సీ, హార్లెక్విన్ కలర్ చేంజ్. ఇంకొక కలర్ చేంజ్ నియోనెస్ లో చూసేది వచ్చి రెడ్ కలర్. దట్స్ వై ఎరిథిమా నియోనెటోరమ్. ఈ నియోనెటోరమ్ అనే వర్డ్తో ఫైనల్ గా నియోనేటల్ ఆక్సిపిటల్ అల్లోపీషియా. ఛానల్ పేరు గుర్తుందిగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా. దస్విదాన్య.